పోలీస్ కాపలా పెట్టారు. తప్పకుండా గొడవలు జరుగుతాయిరా. పార్టీ చూపెట్టడం ఉంది, అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఎక్కడ మీట్ అవుతాం? 5 నుంచి. ఎన్ని గంటలకి? 9 గంటలకి. సరే, 9 గంటలకి నేను అక్కడ ఉంటాను. ఓకే 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 రైట్, వస్తాం. షార్ప్ 9 మర్చిపోదు. నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఈ రాత్రి వాళ్ళతోటి వెళ్ళకూడదంటావు, అంతే కదా? ఇలా చూడు, ఇంతకాలం నాకున్న నమ్మకం, లక్ష్యం ఇవన్నీ నీకోసం వదిలిపెట్టుకోవడానికి వీలేదు. తమ్ములాటలు, జైలు ఇదే జీవిత లక్ష్యం అనుకునే కంటే మార్చుకోవడంలో తప్పులేదు. నాకు నువ్వు కావాలి, అందుకని నువ్వు చెప్పేవాటి కట్టుబడ్డ నా వల్ల కాదు. కట్టుబడి నేను చెప్పడం లేదు, కన్సిడర్ చేయమంటున్నా. కన్సిడర్ చేశాను, అది మార్చుకోవడానికి వీలేదు. ఓకే, నా అభిప్రాయానికి ఇచ్చే విలువ అదే అయితే నిన్ను ప్రేమించడం అర్థమే లేదు. అది వేరు, ఇది వేరు. ఎలా వేరువేరుగా ఉంటాయి? తెల్లవారితే నిన్ను జైల్లో చూడాలా, హాస్పిటల్లో చూడాలని అనుమానంతో నేను చచ్చేదాకా బ్రతకలేను. నువ్వేం చెప్పినా సరే ఈ రోజు రాత్రి వాళ్ళతో పాటు వెళ్ళి తీరాలి. అప్పుడు నన్ను వదిలిపెట్టు. నీకు నేను కావాలనుకుంటే నీ తమ్ముని కొట్లాట్లో వదిలిపెట్టు. కేవలం అదే కావాలనుకుంటే నన్ను వదిలే. అదేం కాదు, ఏదో చిన్నపిల్ల మనసు బాధ పెట్టకూడదని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్తే సరిపోతుందా? మరి నీకోసం నేను ఎంత పెద్ద త్యాగం చేశాను. అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి వీడవుతుందా? ఇప్పుడు అన్నావే, అది న్యాయం అనమాట. వేళకాలంగా ఉందా? లేదు. మా నాన్నగారికి తెలిస్తే అంతే. సరే, తెలియక్కర్లేదు. నువ్వు అన్ని జోక్గానే తీసుకుంటావు. నిజంగా జోక్ చేయలేదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బ్రతికినంతకాలం నీ తోడు కావాలనుకుంటున్నాను. మరి అన్నానన్నా? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి? అయినా కూడా అమ్మా నాన్నని అడగాలిగా మనం. ఇప్పుడు మీ అమ్మని నాన్నని అడగాలి, అంతే కదా? మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి, అరవకు. అయితే రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. రేపా? ఎస్. కుదరదు. అయితే ఆయన అడిగేస్తాను. మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి, మనం అయితే ఒప్పుకో. రేపు ఉదయం 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్. ఓకే? ఏంటి? ఓకే ఓకే. మనం ఏమంటున్నా? రేపు ఉదయం 10 గంటలకి నువ్వు రాలేదంటే నేనంటే నీకు ఇష్టం లేదు అర్థం. ఓకే? నువ్వు రాకపోతే నాకు ఇష్టం లేదు అర్థం. బట్ టుమారో మార్నింగ్ ఐ విల్ బి దేర్. ఓకే? బాయ్ డార్లింగ్, బాయ్. కమింగ్. కొంచెం నాతో స్టేషన్కి వస్తావా? ఎందుకు? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే. నిన్న నువ్వు చేసిన గలాటాకి 4 పోలీసులు హాస్పిటల్లో ఉన్నారు. ఒక గొడవ నాశనం, 4 లక్షల క్లోజ్. తెలుసా నీకు? నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. నిజంగా చెప్తున్నాను, నేను అసలు అటు రాలేదు. తర్వాత మీరు ఎవరిని కావాలని అడగండి, నేను అసలు ఆ పక్కకే రాలేదు. పూర్తయిందా? వెడదామా? రా. నాకు దానికి ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు నోరు మూసుకురాకపోతే నిన్ను వీధుల్లో నీ కుక్కని తిప్పెడితే పీడ్చుకుడతాను. వస్తాను. కానీ ఈ రోజు రండి, రేపు వస్తాను. చెవిలో పువ్వు పెట్టుకునేవాడు ఎవడైనా ఉంటే వారికి చెప్పు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజు మాత్రం వదలండి. నువ్వు కాళ్ళ మీద పడి అడిగినా నిన్ను వదలను. విన్నావా? రా.
ఆ